హాయ్ వెల్కమ్ టు యువర్ స్మార్ట్ కిచెన్. ఈరోజు పానీపూరిలోనే పానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఎంతో హెల్తీగా మన ఇంట్లోనే తయారు చేసుకుందాం. అది వాటికి కావాల్సిన పదార్థాలు ఏమేంటో చూద్దాం. ఇందుకు కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న సైజు కుక్కర్ తీసుకొని 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, ఒక హాఫ్ కప్ కొరియాండర్ లీవ్స్, ఒక హాఫ్ కప్ మింట్ లీవ్స్. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి. హెల్త్ కూడా చాలా మంచిది. డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఇందులో జీరా కూడా యాడ్ చేస్తున్నాం. జీరా యాడ్ చేసి కొంచెం తగిన వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవటమేనండి. చాలా ఈజీగా 2 మినిట్స్లో మనకి పూరీలో తయారైపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో వడగట్టేసుకుందాం. ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని బాగా స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఇలా స్ట్రెయిన్ చేసుకుంటూ ఉంటే మనకి అంత ప్యూరీ కిందకి పోయేస్తుంది. వేస్ట్ అంతా మనకి స్ట్రైనర్లో ఉండిపోతుంది. ఇలా స్పూన్ సహాయంతో ఇదిగో తయారైపోయిందండి. ఇందులో తగిన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. పానీపూరి మసాలా యాడ్ చేసేసాను కదండి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న మిశ్రమంలో అందరూ చింతపండును కూడా యూస్ చేయొచ్చండి. నేను ఇక్కడ లెమన్ యూస్ చేశాను. ఇలా లెమన్ యూస్ చేయటం వల్ల డిహైడ్రేషన్ ఏదైనా ఉంటే మన బాడీ హైడ్రేట్ అవుతుందండి. ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. సో పానీపూరి రెడీ అయిపోయిందండి. మనకు బయట ఎలా హెల్తీగా చేస్తారో లేదో, ఎలాంటి వాటర్ యూజ్ చేస్తారో అనే డౌట్ ఉన్నవాళ్ళు మనం పూరీలను సపరేట్గా కొన్నా కూడా మనం పానీని ఇలా తయారు చేసుకుందాం. మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching this video.